హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. నేను ఈరోజు బ్లౌజ్ అండి స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, నిన్న వీడియోలో అయితే నేను కటింగ్ అయితే చెప్పాను. ఇది హై నెక్ బ్లౌజు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో నిన్నటి వీడియోలో చూపించాను. సో ఈరోజు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి. బ్యాక్ ఓపెన్ వచ్చేసి ఇలా 2 పార్ట్స్గా మనకి వచ్చాయి కదా. చూడండి, లైనింగ్ అనేది ఇలా పెట్టుకొని ఉల్టా సీదా చూసుకొని నీట్గా లైనింగ్ అనేది ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మెయిన్ క్లాత్కి నేను జాయింట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందు వచ్చేసి ఎప్పుడైనా లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు కింద వైపు మనం జాయింట్ చేసుకోవాలి. అలా చేసుకుంటే చాలా నీట్గా ముడతలు లేకుండా క్లాత్ అనేది సర్దుకుంటూ పైన స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. చాలా బాగా నీట్గా వస్తుంది. సో ఈ నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. సో ఈ విధంగా క్లాత్ అంతా నీట్గా సర్దుకుంటూ నేను అనేది లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది నేను ఇట్లా జాయింట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్స్ట్రాలన్నీ నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఎక్స్ట్రాలన్నీ తీసేసుకొని చూడండి, నీట్గా నేనైతే కటింగ్ అని ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు చేసే విధంగా మనం రెండో పార్ట్ కూడా ఈ విధంగా లైనింగ్ అనేది జాయింట్ చేసుకొని నీట్గా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. 2 పార్ట్స్ అనేవి బ్యాక్ పార్ట్లో మనకి ఈ విధంగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఉక్సులు కాజా పట్టీ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ముందు ఉక్సులు పట్టీ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, దానికోసం ఇక్కడ 1/4 ఉండే వరకు ఇలా క్లాత్ అయితే నేను తీసుకున్నాను. లైనింగు కటింగ్ చేసుకొని చూడండి, ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకొని 1/4 ఉండేలాగా ఈ క్లాత్ అయితే నేను తీసుకున్నాను. చూడండి, ఎక్స్ట్రాలన్నీ నీట్గా కట్ చేసేసుకొని ఇలా పైన పెట్టి ఒక పాదవారు ఖర్చుతోటి నేరుగా ఈ స్టిచ్ అనేది వేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఉక్సులు పట్టీ అనేది మనం ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇలా పైవైపు మనం వేసుకున్న జాయింట్ ఉంది కదా లైనింగ్ మీద స్టిచ్ వచ్చేసేలాగా ఇంకో స్టిచ్ అయితే నేను వేస్తున్నాను. సో ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనం ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని లోపలికి లైనింగ్ని మెయిన్ స్టిచ్ అనేది వేసేసుకోవడమే. దీంతో మనకు ఉక్సులు పట్టి నీట్గా రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా నేను స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా వేస్తే మనకి ఉక్సులు పట్టి అనేది రెడీ అయిపోతుంది. ఇదే విధంగా మనం కాజా పట్టి కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు ఎక్స్ట్రాని నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇదనమాట, ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్ ఉంది కదా, మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం. ఆ మార్క్ మీద కరెక్ట్గా స్టిచ్ అయితే వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా నేను స్టిచ్ చేసుకుంటున్నాను. బ్యాక్ డాట్ అనమాట. సో ఇలా వచ్చింది. ఇదే విధంగా రెండో వైపు వచ్చేసి కాజాలు పట్టి నేను కాజా పట్టి కోసం ఇదిగో చూడండి, ఇట్లా 2.5 ఇంచ్ క్లాత్ ఉండేలాగా నేనైతే కటింగ్ అయితే చేసేసుకున్నాను. నీట్గా ఎక్స్ట్రా ఏమి లేకుండా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి. సో ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచ్ ఖర్చుతోటి చూడండి, ఇలా 1/4 ఇంచ్ ఖర్చుతోటి నేను స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఇది మెయిన్ క్లాత్ అండి, లైనింగ్ నేను తీసుకోలేదు, మెయిన్ క్లాత్ అనేది తీసుకున్నాను. సో ఇది సరిపోతుంది. చూడండి, ఈ విధంగా లోపలికి మడుచుకొని ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఇట్లా మడుచుకుంటే కరెక్ట్గా మనం ఇందాక వేసిన కుట్టు మీద కుట్టు రావాలండి. సో ఆ విధంగా చూసుకొని మడుచుకొని పైన ఇంకొక స్టిచ్ అనేది నేను వేసేసుకుంటున్నాను. మనం ఇందాక క్లాత్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ కుట్టు మీదే కుట్టు అయితే నీట్గా వేసేసుకోవాలి. సో ఈ విధంగా కాజా పట్టి మనకి రెడీ అయిపోయింది. చూడండి, ఎక్స్ట్రాలన్నీ నీట్గా కట్ చేసేసుకుందాం. చూడండి, పైనుంచి ఇంకో పాదవార ఖర్చుతోటి ఇంకో స్టిచ్ అయితే వేసేస్తున్నాను. కాజా పట్టి ఇది. సో దానికోసం అనమాట. ఇప్పుడు బ్యాక్ డాట్ కూడా నేను ఇట్లా వేసేసుకుంటున్నాను. సో టోటల్గా మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఉక్సులు కాజా 2 రెడీ అయిపోయాయి. చూసుకోండి, ఈ విధంగా పెట్టి చూసుకుంటే మనకు 2 కరెక్ట్గా వస్తాయి. సో అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వైపు, ఇది వచ్చేసి ఫ్రంట్ వైపు క్లాత్ అని మనం కటింగ్ చేసుకున్నాం కదా, దీనికి వచ్చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవడమే. చూడండి, ఇలా అటాచ్ చేసుకుంటే ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది. నేను అటాచ్ చేసుకొని ఎక్స్ట్రాలన్నీ నీట్గా కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాటు
మనం ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒకసారి మళ్ళీ చాక్ పీస్తో మార్కర్తో నేనైతే ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. మనకి 2 సైడ్స్ ఈక్వల్గా రావాలంటే సో ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని ప్రెస్ చేయాలండి గట్టి పైన కొంచెం అద్దినట్లుగా చేస్తే మనకు ఆ మార్కింగ్ అనేది కింద వైపు కూడా నీట్గా వస్తుంది. సో ఇదిగో ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ వైపు కూడా మనం మార్కింగ్ తోటి చాక్ పీస్తో నేనైతే లైన్స్ అయితే గీసేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి 2 సైడ్స్. సో నచ్చితే మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది సపరేట్ అవుతాయండి. చాలామందికి డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు సపరేట్గా సరిగా రావు, ముడతలు వస్తాయి. అలా రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. చూడండి, నేను ఇక్కడ మెయిన్ స్టిచ్ మీద మధ్యలో ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. అప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ అనేది సపరేట్ అవ్వకుండా ఉంటాయి. సో అన్నీ ఇలాగా నేను ఒక్కొక్క స్టిచ్ అయితే ముందు వేసుకుంటున్నాను సెంటర్కి. కరెక్ట్గా ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి లైనింగ్ ముడతలు రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను మొత్తం నీట్గా ఒక్కొక్క స్టిచ్ అనేది ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు బిగినర్స్కి చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది సపరేట్ అవ్వదు, ప్లస్ ముడతలు కూడా రావు, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా మొత్తం నీట్గా మనం ఎక్కడెక్కడ స్టిచ్లు అయితే వేస్తామో అక్కడ ఒక సింగిల్ స్టిచ్ అనేది నేనైతే వేసేసుకున్నాను. సో ఈ విధంగా మనకంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు డాట్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గరికి ఇలా సెంటర్ పట్టుకొని మెయిన్ డాట్ అనేది నేను స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుంది షేప్ అనేది, ముడతలు రాకుండా. ఇది చాలా సిల్క్ క్లాత్ కదా, సో ఏ బ్లౌజ్ అయినా స్టిచ్ చేసేటప్పుడు ఇలా సిల్క్ క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకొని ఉండడం వల్ల మనకి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. సో బిగినర్స్ అయితే నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకేమైనా మీకు అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి చాలా సపోర్టింగ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ సెంటర్ డాట్ కూడా నేను ఈ విధంగా వేసేసుకుంటున్నాను. సో టోటల్గా మనకి డాట్స్ అనేవి నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా రెడీ అయిపోయింది. చూడండి, షేప్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి. సో ఈ విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అనేవి మనం జాయింట్ చేసుకుందాం. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు భుజాల వైపు నుంచి మనం జాయింట్ చేసుకోవాలండి. చంక వైపు నుంచి షోల్డర్ వైపు జాయింట్ చేసుకోవాలి. అలా జాయింట్ చేసుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగానే మన షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూడండి, చంక వైపు సైడ్ నుంచి నేనైతే జాయింట్ చేస్తున్నాను. సో ఈ విధంగా చేయడం వల్ల చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. కొంచెం చంక వైపు డౌన్ ఉంచుకుంటూ షోల్డర్ వైపు కరెక్ట్గా వేసుకోవాలి. చూడండి, అలా డబల్ స్టిచ్ అనేది నేను వేసేసుకుంటున్నాను. షోల్డర్స్ అనేవి ఈ విధంగా జాయింట్ అయితే చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఏ విధంగా హ్యాండ్స్ అనేవి ఆల్రెడీ మనం కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, హ్యాండ్స్ జాయింట్ అయితే పడుతుందని చెప్పాను మీకు కటింగ్ చేసేటప్పుడే. సో ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్ ఎలా వేయాలి, ఏ విధంగా హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. చూడండి, ఇవి హ్యాండ్స్కి నేను ఇట్లా సైడ్ వచ్చేసి జాయింట్ అయితే పడుతుంది, దానికోసం ఇట్లా ఎక్స్ట్రా పీస్ అయితే తీసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. సో ఇలా పైన పెట్టేసి నేను జాయింట్ అయితే వేసేస్తున్నాను. చూడండి, చాలా సింపుల్గా మనకి ఇలా క్లాత్ సరిపోనప్పుడు జాయింట్స్ అనేవి ఈ విధంగా వేసుకోవాలి. హ్యాండ్స్ ఈ విధంగా ఎక్స్ట్రాలన్నీ నీట్గా కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా నేను జాయింట్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, క్లాత్ అనేది ఇలా పైన పెట్టేసి పాదం వారు ఖర్చుతోటి స్టిచ్ అనేది వేసేస్తున్నాను.
చూడండి ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్, దీన్నే మహారాణి బ్లౌజ్ అని కూడా అంటారు. నేనైతే హై నెక్ అని మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నాకు హై నెక్ అనేది బాగా తెలుసు, సో అందుకని చెప్పేసి హై నెక్ అంటున్నాను. మీరు హై నెక్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, చాలా సింపుల్ అండి, ఈజీ. ఈ మెథడ్లో మీరు ఫాలో అవ్వండి. చూడండి, మనకి కట్ వర్క్ వచ్చింది కింద హ్యాండ్కి. ఆ కట్ వర్క్ మనకు కనిపించేలా లైనింగ్ అనేది ఎలా పైకి ఫోల్డింగ్ చేసేసి మెయిన్ స్టిచ్ అనేది నేను వేసేస్తున్నాను. సో ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి కట్ వర్క్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్, బాగా పైకి. చాలామంది కట్ వర్క్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేయాలి అనేది అర్థం కాదు, లైనింగ్ అనేది ఎలా జాయిన్ చేయాలో బిగినర్స్కి. సో ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి. లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసేసి కట్ వర్క్ కొంచెం వదిలేసి లోపలికైతే నేను స్టిచ్ చేశాను. చూడండి, కట్ వర్క్ అనేది చాలా బాగా నీట్గా ఫినిషింగ్ బాగా వచ్చింది. సో నచ్చితే మీరు ఇదే విధంగా ట్రై చేయండి. అలాగే మన ఎక్స్ట్రాలన్నీ నీట్గా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ఇదంతా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా రెండు హ్యాండ్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయి. చూడండి, ఇది ఇలా హ్యాండ్ అనేది మనకి రెడీగా ఉంది. ఇదే విధంగా రెండోది కూడా మనం స్టిచ్ చేసుకుందాం. చూడండి, రెండు హ్యాండ్స్ అనేవి ఈ విధంగా మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా షోల్డర్ జాయింట్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి హ్యాండ్స్ అనేవి మనం స్టిచ్ చేసుకుందాం. చూడండి, హ్యాండ్కి వచ్చేసి లో తీసాం కదా, లో వచ్చి ఫ్రంట్ వైపు ఉండేలాగా చూసుకొని, లో అనేది ముందు వైపు ఉండేలాగా చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి హ్యాండ్ అనేది నేను జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి హై నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. సో ఈ విధంగా నేను పైన స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి, టోటల్గా హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. అదేవిధంగా రెండో వైపు హ్యాండ్ కూడా మనం జాయింట్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే హ్యాండ్కి రెండో స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుంది. డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలి హ్యాండ్కి. చిన్న చిన్న టిప్స్ అనేవి నేను బిగినర్స్ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్, తెలియని వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. చూడండి, నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే రెండో హ్యాండ్ కూడా మనం స్టిచ్ చేసుకోవడమే. సో అయిపోయింది. నేనైతే ఇప్పుడు పైపింగ్ వేసుకుంటున్నానండి. నెక్కి నడుంకి వచ్చేసి ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి పైపింగ్ వేస్తున్నాను. సో 1/2 ఇంచ్ ఖర్చుతోటి చూడండి 1.5 ఉండేలాగా నేను క్లాత్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. దాంతో నేను పైపింగ్ అయితే వేస్తాను. ఇలా జాయింట్లన్నీ చేసుకొని సైడ్ కొంచెం మడిచి స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు నెక్ అనేది మనం పైపింగ్ అనేది వేసేసుకుంటున్నాము. క్లాత్ ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి, పాదం వార ఖర్చుతోటి నేనైతే నెక్కి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఒకే లెవెల్లో ఉండేలాగా పాదం వార ఖర్చుతోటి నేను ఒక స్టిచ్ అనేది ఇలా వేసేసుకుంటున్నాను. చూడండి, నెక్ అనమాట ఇది. నెక్కి నేను ఇలా పైపింగ్ కోసం క్లాత్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం థ్రెడ్ తీసుకొని థ్రెడ్ అనేది ఇట్లా లోపల పెట్టి ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, సో ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా నీట్గా ఇలా పైన స్టిచ్ అనేది మనం పైన వేసే స్టిచ్చెస్ చేసి పైపింగ్ మీద పడకూడదండి, జాకెట్ మీద పడేలాగా చూసుకుంటూ ఇలా వేసుకోవాలి. చూడండి, నీట్గా థ్రెడ్ అనేది ఎంత నీట్గా సన్నగా వస్తుందో చూడండి, చాలా నీట్గా వస్తుందండి. సో కొత్త వాళ్ళు అయితే ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీ అండి థ్రెడ్ పైపింగ్. నేను నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను. చూడండి, ఇంతే ఫ్రెండ్స్, వెరీ ఈజీ. సో ఇదే విధంగా నేను బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ వైపు కూడా కింద పైపింగ్ అనేది ఇదే విధంగా వేసుకుంటున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్. పైన ఇంకో స్టిచ్ అనేది వేస్తున్నాను. అది వచ్చేసి మనకి ఖర్చు ఉంది కదా లోపల,
ఆ ఖర్చు కోసం అనమాట. ఖర్చు కూడా మనం ఇంకా హెమ్మింగ్ చేయకుండా ఇలా రెండో స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా సరిపోతుంది. టోటల్గా బ్లౌజ్ మనకి పైపింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకుందాం. చూడండి, సైడ్ జాయింట్లు బ్లౌజ్ అయితే నేను ముందు మెజర్మెంట్స్ ఏం పెట్టుకోకుండా ఒక లూజ్ కుట్టు అయితే వేసేస్తున్నానండి. అంటే కొంచెం దూరంగా కుట్టు అనేది నేను వేస్తున్నాను. తర్వాత మెజర్మెంట్స్ అనేవి పెట్టుకొని పర్ఫెక్ట్గా స్టిచ్ అనేది వేసేసుకుందాం. మనం ఆల్రెడీ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు డాట్స్ అయితే ఇచ్చుకున్నాం కదా, సో అక్కడికి కుట్టు పడితే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను అలాగే స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు టేప్ తోటి మన మెజర్మెంట్స్ అనేవి ఒకసారి తీసుకొని పర్ఫెక్ట్ స్టిచ్ అనేది ఇక్కడ వేసేసుకుందాం. టేప్ తోటి ఒకసారి చూసుకుంటున్నాను. చూడండి, ఇక్కడికి 4.5 దగ్గరికి మనకి హ్యాండ్ లూజ్ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి చంక దగ్గర మనకి డాట్ అయితే ఉంది కదా, అక్కడ స్టిచ్ వచ్చేలాగా నీట్గా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. అలాగే రెండో స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, మొత్తం 3 లైన్స్ అనేవి నేను స్ట్రైట్గా కుట్టుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా సైడ్ జాయింట్లని ఇలా నీట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఖర్చు కోసం ఇంకొక స్టిచ్ అనేది చివరిని వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది 3వ స్టిచ్, ఇది కూడా ఇలా వేసేస్తున్నాను. చూడండి, ఖర్చు అనేది ఒకవైపు కానీ మడుచుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం సైడు ఫినిషింగ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ ఫినిషింగ్ స్టిచ్ వేసేసి మనం సైడ్లో ఉన్నాయన్నీ ఎక్స్ట్రాలన్నీ నీట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుందండి, నీట్గా ఉంటుంది చూడడానికి. సో అందుకని చెప్పేసి నేను ఇలా మొత్తం ఎక్స్ట్రాలన్నీ నీట్గా కటింగ్ అయితే చేసేసుకొని, సో ఈ విధంగా బ్లౌజ్ మనకి రెడీ అయిపోయింది. సో అలాగే రెండో వైపు కూడా సైడ్ జాయింట్లు అనేవి ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు అలా లైక్ చేయడం వల్ల చాలా సపోర్టింగ్గా ఉంటుంది. చూడండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఇది వచ్చేసి రఫ్ స్టిచ్ అండి. ఇప్పుడు మెజర్మెంట్స్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, సో ఈ విధంగా మెజర్మెంట్స్ చంకలో కూడా ఇట్లా చూసుకొని మెజర్మెంట్స్ అనేవి నేను డ్రా చేసేసుకొని స్టిచ్ చేస్తున్నాను. చంక దగ్గర అనేది మనం ఆల్రెడీ స్టిచ్ చేసి మనం కటింగ్ చేసేటప్పుడు పెట్టుకున్నాం కదా, ఒకసారి చెక్ చేసుకున్నాను. సో రెండో స్టిచ్ అనేది కూడా నేను వేసేస్తున్నాను. ఇలాగ 3 లైన్స్ అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది మెయిన్ స్టిచ్, మనం మెజర్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం మెయిన్ స్టిచ్ అనేది వేసేసాను. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయాలంటే చాలా మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా కావాలి. సో టోటల్గా మనకి ఈ విధంగా బ్లౌజ్ ఫినిషింగ్ అనేది అయిపోయిందండి. నేను ఫినిషింగ్ స్టిచ్ అనేది వేసేసి ఎక్స్ట్రాలన్నీ ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో టోటల్గా బ్లౌజ్ అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది. చూడండి, చాలా ఈజీగా సింపుల్గా మీకు హై నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చెప్పానండి. మీకు అర్థమైతే చూడండి, మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో టోటల్గా మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇదండి టోటల్గా లుక్ అనేది ఇలా ఉంది చూడండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. వెనక బటన్స్ అయితే పెట్టుకున్నాను. చాలా నీట్గా చూడడానికి చాలా రాయల్ లుక్ ఉంది. సో సూపర్గా ఉందండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.